భీమిలిలో మరో మిస్టరీ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. నెల రోజుల క్రితం తన కూతురు కవిత కనిపించడం లేదు అంటూ పొడుగు వరలక్ష్మి అనే మహిళ భీమిలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. మిస్సింగ్ కంప్లైంట్గా ఫైల్ చేసినటువంటి పోలీసులు మీ కూతుర్ని వెతికి పెడతామంటూ మాటిచ్చారు. కట్ చేస్తే ఈ నెల 17వ తేదీన భీమిలి ఎర్రమట్టి దిబ్బలు సమీపంలోని ఒక హోటల్కి దగ్గరగా ఉన్నటువంటి నిర్మానుష్య ప్రాంతంలో తల మొండెం వేరు చేసి ఉన్నటువంటి పరిస్థితిలో ఒక అనుమానాస్పద స్థితిలో ఉన్న మృతదేహాన్ని గొర్రె కాపర్లు చూసి ఇమీడియట్గా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో స్థానికంగా ఉన్నటువంటి వారు కూడా పెద్ద ఎత్తున తల మొండెం వేరు చేసినటువంటి ఎవరిదో మహిళ మృతదేహం అక్కడ ఉందట అంటూ అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కూడా అక్కడ ఆ పరిస్థితిని గమనిస్తే గనుక ఒక చెట్టుకి ఒక చున్నీతో ఆ మహిళ మెడకి ఉరివేసి ఉన్నట్టుగా కనపడింది. అంటే ఇది ఒక ఆత్మహత్యగా చిత్రీకరించే డ్రామా జరిగింది. అయితే సంఘటనా స్థలంలో దొరికిన కొన్ని వస్తువుల ఆధారంగా గత నెలలో అంటే మే 10వ తేదీన ఏదైతే మిస్సింగ్ కంప్లైంట్ భీమిలి స్టేషన్లో ఫైల్ అయిందో అప్పుడు అదృశ్యమైనటువంటి మహిళ మృతదేహంగా పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యులకి కూడా సమాచారం ఇవ్వడంతో పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు ఆ ఊరు ప్రజలు కూడా ఆ ఘటనా స్థలికి చేరుకున్నారు.